అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. లేఖనాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, ఆదరణనిస్తాయి, హెచ్చరిస్తాయి, దిద్దుబాటుకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ఆదరిస్తాయి కూడాను. మనం జీవిత పాఠశాలలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ 110 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా జ్ఞాపకం చేసుకుంటున్న తరుణంలో ఆయన ఎఫ్రాయిం యొక్క 3వ తరాన్ని చూశాడు అని ఆదికాండం 50వ అధ్యాయం 23వ వచనంలో రాసిన మాట చదువుకున్న గత వారంలో. నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 107వ కీర్తనలో 41వ వచనంలో ఉంది, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలే వృద్ధి చేసెను అని. ఇలా అనిపించింది నా మనసుకు. అమ్మేశారు, పై వస్త్రం కూడా లాగేసుకొని. అంటే కొంతమంది ఇలా చెప్పుకుంటారు, కట్టు బట్టలతో బయటకు వచ్చాం బ్రదర్ మేము అని. కట్టుకున్న బట్టలే ఉన్నాయి, ఇంకేమీ లేవు మాకని. కానీ యోసేపుకి అవి కూడా లేవు. కేవలం అతనికి తోడుగా ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. కుటుంబం లేదు, నాన్న లేడు, అన్నం లేరు, ఆస్తి లేదు, పైసా కూడా చేతిలో లేదు. కేవలం వస్త్రహీనునిగా వెలుపలికి వచ్చినవాడు ఈ రోజున ఏ స్థానంలో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. తన కుటుంబాన్ని తానే పోషించేవాడుగా, తన తండ్రి ఇంటి వారిని పోషించుకునేవాడుగా, ప్రపంచాన్ని పోషిస్తున్నవాడుగా ఉండగా, అలాంటి వాడి యొక్క వంశం మందవలే వృద్ధి చెందింది అనే పదం. అలాంటి దరిద్రుల వంశం వృద్ధి చెందింది. దేవుడు ఏం చేసిన న్యాయవంతుడే.
బిడ్డలనిచ్చినా న్యాయవంతుడే, ఇవ్వకపోయినా న్యాయవంతుడే. కానీ కొద్దిమంది జీవితాలలో ఈ ఊహించని విధంగా తన కార్యాలను జరిగిస్తూ ఆయన వారిని బలపరుస్తూ రాబోయే తరాలకు వారిని మాదిరిగా చూపిస్తూ ఆదరిస్తాడు అన్నది నిర్వివాదాంశం. యోసేపు గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయడానికి ముందు తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, జాలి కలిగిన మా దేవ, ఎంతోమంది మా ప్రియులు వారి అంతరంగాలలో పిల్లల్ని గురించిన దుఃఖం ఉంది, ఆ పిల్లల్ని గురించిన దుఃఖం ఉంది. ఆ దుఃఖాన్ని నివారించగలిగిన వారు మీరొక్కరే. మీరు వీరికిని వారికిని తోడుగా ఉండి వారి అంతరంగాలలో అపవాది కలుగు చేసిన సమస్త విధాలైన పగను, ద్వేషాన్ని తొలగించి వారిని యోసేపు యొక్క పోషకత్వంలో ఉంచడం నీ గొప్ప భాగ్యంగా, నువ్వు ఇచ్చిన భాగ్యం కదా నాయన, నీ గొప్పతనమే కదా. వారు ఇన్ని సంవత్సరాల కాలం యోసేపు చేత పోషించబడుతూ ఐగుప్తులో సంరక్షించబడిన వారుగా ఉండడం, అది నీ సంకల్పం. నీ చేత ఏర్పరచబడినవాడు ఎంత ధన్యుడు. రక్షించబడి నీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని నీ పిల్లలైన అనేకులకు అనుగ్రహించారు, మాకును అనుగ్రహిస్తారని మేము స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వాక్యం కోసం ఎదురుచూస్తున్న మా ప్రియుల కుటుంబాల కోసం జ్ఞాపం చేస్తున్నానయ్యా. వారి అంతరంగాలను ఓదార్చండి, వారు కృంగిన సమయాన్న లేవనెత్తండి, వారి హృదయాంతరంగంలో నిరీక్షణను కలుగు చేయండి. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడని మిమ్మును బట్టి అలా నమ్మడానికి సావకాశం అబ్రహాముకు లభించింది. నేటికి మేము నమ్మదగని వారమైనా వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వారు గనుక కార్యం చేస్తారని నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 50వ అధ్యాయం 23వ వచనంలో యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచాను. 3వ తరం బిడ్డను కాదు, పిల్లలను చూశాడు. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్రి. మాకీరు అంటే అమ్మివేయబడినవాడు అని అర్థం వస్తుందని వేదాంతులు రాశారు. అమ్మివేయబడిన యోసేపు ఒడిలో అమ్మివేయబడ్డవాడని మనవడికి పేరు పెడితే ఆ మనవడి కొడుకుని యోసేపు తన ఒడిలో పెట్టుకున్నాడు. అమ్మివేయబడిన వారు ఎవరు? యోసేపే కదా. అమ్మివేయబడింది ఎవరు? నా ప్రియ రక్షకుడే కదా. అమ్మివేయబడిన వాని యొక్క సంతానంగా ఆయన విశ్వాసం ఉంచటం మూలంగా దేవుని పిల్లలయ్యే అధికారం పొందిన మనం, మన పిల్లలు, పిల్లల పిల్లలు వారిని చూడడం కంటే భాగ్యం ఉంది చెప్పండి. ఏలూరులో మీటింగ్స్ జరిగేవి ఒక 30 సంవత్సరాల క్రిందటి మాట, ఇంకెక్కువనేమోలేండి. ఒక ఫారినర్ కూడా మీటింగ్స్కి వచ్చేవాడు వాక్యం చెప్పడానికి. ఆ మీటింగ్స్లో ఆయన వర్తమానం చెప్పాడు. నేను ఆయన కో స్పీకర్స్గా ఉన్నాం. బ్రదర్ అసెంబ్లీకి సంబంధించిన వాడు ఆయన అన్నమాట ఏమిటంటే, ఇప్పటి వరకు మా వంశంలో మారు మనసు పొందని వారు ఒక్కడూ లేడు అంటూ, మాకు సొంత సమాధుల తోట ఉంది, ఆ సమాధుల తోటలో
మారు మనసు పొందని వాడొక్కడు పాతిపెట్టబడలేదు అన్నాడు. బా, నా మనసు ఒక రకంగా అయింది. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ప్రభువా, భూమి మీద నీ దాసునికి ఇచ్చిన పిల్లలు ఎంతమంది పిల్లలైనా వారందరూ రక్షించబడే కృప నీవు నాయనా చాలు అని ప్రార్థన చేశాను. ఏ కొడుకైనా తనకు పుట్టే బిడ్డకు తన తండ్రి పేరు పెట్టుకోవాలని ఆశపడతాడు. కొంతమంది జీవితాలు అది నెరవేరుతుంది ఒక రోజుకి. అలా మనష్షే తన కొడుక్కి మాకీర్ అని పేరు పెట్టుకున్నాడు, తండ్రి పేరు పెట్టుకున్నాడు, అమ్మివేయబడినవాడు అని. ఎవరైనా అమ్మివేయబడినవాడా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు గుర్తొస్తారు? యోసేపు ఒక్కడే కదా అమ్మబడినవాడు. అంటే తన కొడుకు పేరు పిలిచేటప్పుడల్లా తన తండ్రిని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి అన్నది మనిషి యొక్క మనసు కాబోలు, కాదనలే. ఇప్పుడు మాకీరు యొక్క బిడ్డలు అతను ఒక్కడు కాదు, మాకీరు కొడుకు కాదు. రాసిన మాట చక్కగా ఉంది చూడండి. మాకీరు నాకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. కుమారులు అనే పదం బహువచనం వాడాడు. ఒకరిని ఇద్దరిని కాదు, ఎంతమందిని చూశాడో తెలియదు, చూశాడు. అయితే ఇది తన పేరు 3వ తరం వరకు జ్ఞాపకం ఉండడం అనేది గొప్ప సంగతి. ధనితే ఎవరి పేరు జ్ఞాపకం పెట్టుకుంటారు? ఎవరిని బట్టి మీకు సమాజంలో ఒక స్థానం వచ్చిందో, ఎవరిని బట్టి ప్రజల్లో మీకు ఒక గుర్తింపు వచ్చిందో ఆ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోవడం, ఆ వ్యక్తి జ్ఞాపకాలు సజీవంగా ఉంచడం అనేది యోసేపు యొక్క పిల్లలు చేసిన పని. నిజంగా యోసేపు ధనుడు కాదు, వస్త్రం కూడా లేనివాడిగా ఐగుప్తుకు వచ్చినవాడు ప్రధానమంత్రి అయ్యాడు. అమ్మివేయబడ్డాడని తరాలు గుర్తు చేసుకోవడానికి మనష్షే తన కొడుకు ఆ పేరు పెట్టుకున్నాడు. యోసేపు ధనుడు కాదా? ధనుడే. అంత మాత్రమే కాదు కానీ మరి 1-2 మాటలు కూడా నేను యోసేపుని గురించి లేఖనాల్లో చూపించాలి. దయచేసి మీరు చూడండి. అది సామెతల గ్రంథంలో రాసిన మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట రాస్తుంది. 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధనుడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధనుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. ఇక్కడ నిత్యం భయం కలిగి ఉండేవాడు తన హృదయాన్ని కఠినపరుచుకోలేడు. ఎవరి అంతరంగాలు కఠినమయ్యాయో వారు దేవుని భయాన్ని విడిచిపెట్టినవారు. యోసేపుకున్న అత్యున్నతమైన ఆధిక్యత ఏమిటంటే దేవుని యందు భయం కలిగి ఉండడం. పోతీఫర్ ఇంట ఉన్న అదే భయం అతని అంతరంగంలో ఉంది. చెరసాలలో ఉన్న అదే భయం అతని అంతరంగంలో ఉంది. అతడు ప్రధానమంత్రి అయినా అదే భయం ఉంది. చివరికి తన తండ్రి మరణించిన తరువాత అన్నదమ్ములు వచ్చి సాష్టాంగపడినప్పుడు కూడా అదే భయం అతని అంతరంగంలో ఉంది. దేవుని భయంలో కొనసాగే వ్యక్తి ఎవరైనా నిజంగా వారు ధనులు. దేవునికి భయపడే వారికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో లేఖనంలో. దేవుని భయాన్ని కొనసాగించుకునేవారు, దేవుని భయాన్ని తమ జీవితాలలో అభ్యాసం చేసేవారు, దేవుని భయంతో బ్రతికేవారు, దేవుని భయంతో ప్రవర్తించేవారు అరుదుగా కనపడతారు. కొన్నిసార్లు దేవుని భయం అనే సంగతి ఆలోచించినప్పుడు ప్రతి చిన్న విషయంలో తప్పు జరిగిందేమో అనే భయం.
పొరపాటు జరిగిందేమో అనే భయం ఖచ్చితంగా భయాన్ని కలుగు చేసేదిగా ఉండడం అనేది కొద్ది మందికే జరుగుతుంది. ₹1 కొనుగోలు చేసిన దగ్గర అతను ఎక్కువగా ఇస్తే అది జేబులో పెట్టుకుంటే బాధ అనిపిస్తుంటుంది. మొన్న నేను పొన్నూరు వెళ్తున్నాను. రేపల్లి దగ్గర పెట్రోల్ బంకులో, నయారా బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నాను. నేను ఇవ్వవలసింది ₹2060. తీసేటప్పుడు నాకు 4 కాగితాలే వచ్చినట్టు అనిపించినాయి. 500 ఇచ్చేశాను. సరిపోయినాయా బాబు అన్నాను. లెక్కబెట్టి 500 ఇచ్చారు, ఎక్స్ట్రా ఇచ్చారండి అన్నాడు. అతని వంక అలా చూశాను. ఎవరిస్తారు? ఎవరు లేరు. ఎవరిస్తారు చెప్పండి? దేవుని భయం ఉన్నవారు మాత్రమే వెలుగుతారు. ఆ ప్రక్కనే నిలబడిన ఓనరు అతని వంక ఎంత ప్రశంసాపూర్వకంగా చూశాడో చూస్తే, నా దగ్గర పనిచేసే ఈ వ్యక్తి నమ్మదగినవాడు కదా. దేవుని భయానికి, నమ్మకత్వానికి ఎంతటి సంబంధం ఉంటుందో చెప్పడానికి వీలు కాదు. యోసేపు తన జీవితకాలమంతా కూడా భయం కలిగి ప్రవర్తించినవాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఈ భయం యోసేపు జీవితంలో చివరి వరకు మనకు కనపడుతుంది. చివరి వరకు కనపడుతుంది. ఈ సమయంలో నేను కీడు చేస్తే దేవునికి నేను లెక్క చెప్పుకోవాలి కదా. చాలామంది సలహాలు చెప్తారు, ఇలా చేస్తే మేలండి, మీరు ఇలా మౌనంగా ఉంటే ఎలాగని రకరకాలుగా చెప్తారు. కానీ ఒకటే, దేవుడున్నాడు, ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు, ఆయన కార్యం చేస్తాడు. తొందరపడి పగ తీర్చుకోవడం ఎప్పుడు చేయకూడదు. కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునేవాడు ధన్యుడు అనే మాట, కీడు చేయకుండా తన చేతిని బిగబట్టడానికి గల కారణం దేవుని భయం అనే సత్యాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. యోసేపులో కనిపించిన అత్యున్నతమైన లక్షణం దేవుని భయం. అందుకే అంటాడు, నేను యెహోవాకు విరోధంగా ఈ కార్యం ఎలా చేస్తాను అని. దేవుని భయం కలిగిన వ్యక్తులు, వారి ప్రవర్తన వేరుగానే ఉంటుంది, వారి సంభాషణ వేరుగానే ఉంటుంది. కానీ ప్రజలను మోసం చేసేవారు దేవుని భయాన్ని నటిస్తారు, కానీ దేవుని భయం గలవారు కాదు. దేవుని భయం కలిగిన వాడు గనుక ఇతడు దీవించబడినవాడు అయ్యాడు అని నా మనసుకు అనిపించింది. మరో మాట కూడా చూద్దాం. ఈ మాట మనందరికీ వర్తిస్తుంది. ఇది మర్చిపోకుండా మాటే. కాకపోతే ఒక్క మాట, అదేమిటంటే, మనమందరం దేవుని యందు నమ్మిక ఉంచాము అని అనుకుంటాం. కానీ నిజంగా నమ్మిక ఉంచితే ఆయనకు విరుద్ధంగా చేయగలమా? ఆయన ఇష్టం లేని వాటిని ఆశించగలమా? ఆయన్ని ప్రేమించే వారిని బాధ పెట్టగలమా? ఆయన అప్పగించిన వారిని మన ఇష్టానుసారంగా మాట్లాడగలమా? మాట్లాడలేం. చూడండి, 84వ కీర్తన 12వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. యోసేపుకున్న గొప్ప సంగతి ఏమిటంటే ఆయన యందే నమ్మిక ఉంచడం. అందుకనే ఇలా అంటాడు 11వ వచనంలో, దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. నమ్మిక ఉంచినవాడు యథార్థవంతుడవుతాడు, యథార్థవంతుడైన వాడికి దేవుడు మేలు చేయకుండా మానడు అని. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యథార్థత కలిగినవాడు. యథార్థత అనే మాటకు
చాలా చక్కటి అర్థం ఉంది. అతడు దేవుని చిత్తం మాత్రమే చేసేవాడు. దేవుని ఉద్దేశం తన జీవితంలో అమలుపరిచేవాడు. దేవుని కొరకు మాత్రమే మాట్లాడేవాడు. దేవుడు నియమించిన పరిధిని మించి మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడడు. యథార్థత చాలా బలమైంది. ముందు చెప్పాడు తన సహోదరులతో, ఇంతకుముందు కూడా చెప్పాడు. ఏమని? నేను ఇవన్నీ దేవుడు మన మేలు కోసమే చేశాడని నమ్మాను. మీరు కీడు చేయడానికి సంకల్పించారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని అంగీకరించేవాడు యథార్థవంతుడు. హృదయంలో ఉన్నది నోటితో మాట్లాడగలిగినవాడు, దేవుని అంతరంగాన్ని గ్రహించి మాట్లాడగలిగినవాడు యథార్థవంతుడు. దేవుడు చెప్పిన మాటే తాను చెప్పగలిగినవాడు యథార్థవంతుడు. అట్టి వారికి కృపయు ఘనతయు కలుగుతుంది అన్న మాట యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటూ ఆయన నమ్మిక ఉంచేవాడు ధన్యుడు అని. దేవుని యందు నమ్మిక ఉంచడం అని అంటే మన మీద మనం నమ్మకం ఉంచడం కాదు. వారు తమ ధనం యందు నమ్మిక ఉంచిన వారుగా ఉంటారు. వారు తమ అధికారం మీద నమ్మకం ఉంచిన వారుగా ఉంటారు. వారు తమ జ్ఞానం మీద నమ్మకం ఉంచిన వారుగా ఉంటారు. కొందరైతే తమ తెలివితేటల మీద నమ్మిక ఉంచిన వారుగా ఉంటారు. ఇవన్నీ ఒక రోజుకు ఉండవు. కానీ శాశ్వతంగా నిలిచి ఉండేవాడు, సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకునేవాడు, సమస్తాన్ని మేలుగా మార్చగలిగినవాడు, రోమా 8:20 చొప్పున అలాంటి వాని యందు నమ్మిక ఉంచేవాడు నిజంగా ధన్యుడు. యోసేపుకు తోడున్న దేవుని యందే తప్ప మరి దేని యందు నమ్మిక అతను ఉంచలేదు. అధికారం ఇచ్చాడు పొతిఫర్, దానిలో నమ్మకం ఉంచలే. నమ్మి గృహ నిర్వాహకత్వం అప్పగించాడు. నేను గృహ నిర్వాహకుడిని కదా అని తన మీద తాను నమ్మకం ఉంచుకోవాలా, దేవుని మీద నమ్మకం ఉంచాడు గనక భయం కలిగి ప్రవర్తించాడు. దేవుడు అతన్ని దీవించాడు అనే పదం కనపడుతుంది. ఏ వ్యక్తి దేవుని యందు భయం కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి దేవుని యందు నమ్మిక కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి యథార్థవంతుడిగా ఉంటాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని చేత బడా నమ్మకమైన అని పిలిపించుకోగలుగుతాడు. ఆలోచించండి, మన కోసం తన ప్రాణాన్నే బలిగా పెట్టిన ఆ ప్రభు మనకు తోడుగా ఉంటే ఆయన యందు నమ్మిక ఉంచువాడు సిగ్గుపడడన్న మాట వాస్తవం కదా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడినవాడు కేవలం ఒట్టివాడు, మహిమను ఘనతను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది.
అంతేకాదు 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక అది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు మరో మాట కూడా చెప్పాలి, పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చినుకు, మెరిసే